ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మీద వాయించండి. ఆపండి పెళ్లి. నువ్వెవడో నా పెళ్లి ఆపడానికి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో ఇక్కడి నుంచే. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం. నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలను కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరో కనికట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చి అబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అదే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంటు ఇప్పడం ఎలాగండి? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు ఇప్పు. విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. ఏంటమ్మా వాత కనపడడం లేదు? వాత పెట్టడం నేను చూశాను నాన్న. అంత అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు 2 పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న. సారీ బావా. నాన్న, నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావే నీకు కరెక్ట్. రాయ్, మేమేదో భ్రమలో ఉండి తాంబూలాలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావా? వెళ్ళి సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళి నువ్వు ఒక మనిషివా? పదండ్రా, పెళ్లి ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే పెళ్లి కొడుకు చేయండి. నువ్వు ఒకసారి కిందకు చూడు. నీ పాత్ర తెచ్చుని తగలడిపోను. ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పందిరంతా తడిసిపోయి 4 కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తిట్టాలన్నమాట. తక్కు 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 తక్కు. అదే నాకు మండుద్ది. బొగ్గలు చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనందం రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. 2 పెళ్ళాలకు తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనందం వస్తాడో లేదో. ఒరే ఆనందం, తలుపు తీరా, ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకెవరన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు. ఇప్పుడు కూడా పెడతావేంటి? ఓ ఆనందం, త్వరగా రారా. ఒంటని పడుకోవాలా? ఆనంద్, బాస్, ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టాకెళ్ళగరా బాబు. గుడ్ లక్. వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందం. మావయ్య ఉండవయ్యా, మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేత అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పదా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అదిగో బాగుండు, రండి. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పెళ్ళాన్ని. భ్రమ ఉంటుంది. ఏమే, 2 పెళ్ళాలంటున్న భ్రమ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి.
అది నిజం కాదు, కేవలం భ్రమ భ్రాంతి. కరెక్ట్. ఆగండి, ఇటు ఆగు. మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. దేవుడు, నేను మీ మొగుడిని కాదు. మావయ్య, రారా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటి మా బావను పట్టుకుని ఇద్దరు మామగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్రేస్తాం. అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాతెచ్చాం. అలాంటి చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకేం భయం? చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. ఇందాక చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బావగాడా, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? లేదు, వాత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమ భ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మథుడు? అంతా భ్రమ భ్రాంతి. ఎవరు నాన్న, ఎవరు కూతురు? అంతా ఎంత పని చేశారా ముద్దుల మొగుడు? అదే నాకు మండు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతి భ్రమణం, చిత్తచలనం, భ్రమ భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు? నేను. నువ్వే గ్యారెంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుణ్ణి. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాత పెడతాం? నాకు బావిలో భవిష్యత్తుండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుణ్ణి కాదు, లలిత మొగుణ్ణి. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపురం చేయండి, తెలిసిపోద్ది. ఓ చెల్లి, ఇప్పుడు ఎలాగే? అక్క, ఇప్పుడు ఎలాగక్క? అదే నాకు మండుద్ది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. ఆపండి, మీరే మా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమ భ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనే మీ మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య, ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి ఈవిడ భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10,116 సార్లు ఇలా పతికి పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ